సాక్షి టీవీ దగ్గర ఉన్నామండి. అమరావతి రైతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవి తెలుగు భాషలో కూడా అనుకోని మాటలు. ఇవాళ నిజంగా ఎంత బాధపడుతున్నామో 3 రోజుల నుంచి. ఇంకా పేస్మిట్లు పెట్టి దెయ్యాలు రాసేతులు అట్లా ఈ మాటలు కాదు. మా బిడ్డలు మా అంతా ఎదిగారండి. మా మగాళ్ళు ఉన్నారు. మేము భూములు ఇచ్చి అనిపించుకోవాల్సిన అవసరం కాదు. రాష్ట్రం కోసం భూములు ఇచ్చాం, రాజధాని లేదంటే వచ్చాం. మేము ఈ రకంగా మమ్మల్ని కన్నీళ్లతో మమ్మల్ని అన్నం నిర్ణయకుండా చేస్తున్నారు. మాకు రాజకీయం అవసరం లేదు. రాష్ట్రానికి రాజధాని కావాలంటే మేము భూమి ఇచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొట్టారు ఊరుకున్నాం, కేసులు పెట్టారు ఊరుకున్నాం. ఇవాళ సభ్య సంస్కారం సిగ్గుపడేటట్టు మాట్లాడడం పడాల్సిన అవసరం మాకేంది? మేము భూములు ఇచ్చిన రైతులు రాష్ట్రం కోసం. ఇవాళ రాష్ట్ర మహిళలు మాకు అండగా ఉన్నారు. ఇవాళ భారతరెడ్డి మాకు అమరావతి రైతులకి క్షమాపణ చెప్పాలి. మేము వదిలేదే లేదు. మా తప్పేమన్నా ఉంటే పిలిపించి మాట్లాడాలి. మీరు అనే మాటలకి ఏ కోర్టులు ఏ న్యాయాలు ఏమి చేయలేము. ప్రజల్లో చైతన్యం వస్తే ప్రజలు ఈడ్చి బయట పెట్టే రోజులు తంగతుగారులో వచ్చినాయి ఎప్పుడో అనుకున్నాం. మేము రావాలైనా ఇవాళ సిగ్గులేదు. ఏ పూట కాబట్టి సిగ్గులేదు. మేము ఏడవాల్సిన అవసరం ఏంది? మీకు పిల్లలు ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోండి. ఆ భాష మేము అసలు తెలుగులో ఇంతవరకు వినలేదండి. వినని మాటలండి. ఈ రకంగా మేము ఇక తట్టుకోలేము. మేమేం చేస్తామో మాకే తెలీదు.